సో, రంగనాథ్ గారు అంటే ఈ 1½ ఇయర్‌లో చాలా అచీవ్‌మెంట్స్ చూసారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే లేక్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ప్రొటెక్ట్ చేసే పాసిబుల్ ఉంటుందంటారా? ఒకవేళ ఉంటే అది ఎలా? ఇప్పుడు నోటిఫికేషన్స్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. చెరువుల్ని నోటిఫై చేయటం అనేది ఒకటి. గతంలో కూడా నోటిఫై చేశాం. నోటిఫై చేసి ఇది చెరువు హద్దుల నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు హద్దులు నోటిఫై చేశావు, నువ్వు ఇదిగో ఇదని చెప్పిన తర్వాత దాన్ని దాటుకొని ఎవడన్నా వస్తే గనక అతని మీద యాక్ట్ చేసేటటువంటి సిస్టమ్ కూడా ఉండాలి. గతంలో ఏం జరిగేది, సపోజ్ ఒక చెరువులో ఎవడన్నా ఆక్యుపై చేసి ఎవడన్నా కట్టాడు అనుకుందాం, ఒక నాలాలో ఆక్యుపై చేసి కట్టాడు అనుకుందాం. కట్టినప్పుడు ఏం జరిగేదంటే నువ్వు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు దే ఆర్ ద కస్టోడియన్స్. వాళ్ళు దాన్ని తీయడానికి ఎంక్రోచ్మెంట్ తీయడానికి ఎవరు, రెవెన్యూ వాళ్ళ దగ్గరకు, మున్సిపాలిటీస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేవాళ్ళు మీరు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒకళ్ళు అనేవాళ్ళు ఇట్లా ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు తిరుగుతూ ఎవరు ఫైనల్గా ఏంటంటే దాని మీద యాక్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు అన్ని పవర్స్ అన్నీ కూడా తెచ్చి ఒక సంస్థలో పెట్టినప్పుడు ఇప్పుడు మేము వీళ్ళ దగ్గర పోండి వాళ్ళ దగ్గర పోండి అనేది ఏమి ఉండదన్నమాట. సో మీరు చూసారు ఎన్నో సందర్భాల్లో ప్యాట్నీ నాలా బెస్ట్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ మన ఆనంద్ థియేటర్ దగ్గర ఉన్నటువంటిది 30 ఏళ్ల నుంచి ఆ ఎంక్రోచ్మెంట్ ఉంది. ఆ నాలా 20 మీటర్లు ఉండే నాలా 5 మీటర్లు అవుతుంది ఒక దగ్గరకు వచ్చేటప్పటికి. దానివల్ల పైన 27 కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. మోర్ దెన్ 1,50,000 మంది దానివల్ల సఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఎవడు నోబడీ ఈస్ ట్రైంగ్ టు బెల్ ద క్యాట్, పిల్లికి గంట కట్టేది అనేది ఏ సంస్థ జరగట్ల. ద మినిట్ హైడ్రా కేమ్ టు నో అబౌట్ దిస్, విత్ ఇన్ 1 డే లెస్ దెన్ 24 అవర్స్లో బిల్డింగ్ వాజ్ రేస్ టు గ్రౌండ్ అండ్ చేసి దాని తర్వాత అక్కడ వైడనింగ్ చేశారు. చేయడంతో ఇప్పుడు చాలా ప్రాంతాలు అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు ఉన్నాయన్నమాట. సో మనం ఒక సంస్థకి పవర్స్ ఇచ్చి ఆ సంస్థకి గనక ఇనిషియల్గా హికప్స్ ఉంటాయి, డెఫినెట్గా దేర్ వాజ్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్, పబ్లిక్ కూడా క్లియర్గా అర్థం కాలేదు. రియల్ ఎస్టేట్ అంతా కూడా దీని ద్వారా ఏది ఇంపాక్ట్ అవుతుంది అనేటటువంటిది ఒక నెరేటివ్ కూడా డెవలప్ అయింది. సో ఆ లెక్కన హైదరాబాద్ బయట కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితులు, కంట్రీ వైడ్ పరిస్థితులు కూడా మనం తీసుకుంటే కనుక చాలా చోట్ల కూడా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ అయింది. సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా హైడ్రా మీద దాడి అనేది జరగటం ఇదంతా కూడా జరుగుతున్నది. సో ఒక కొత్త చేంజ్ వచ్చినప్పుడు దిస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో దాన్ని వీ కుడ్ ఫేస్ దట్ వాట్ ఎవర్ ఆ క్రిటికల్ టైమ్స్ అన్నింటిని తీసుకొని ఇప్పుడు హైడ్రా స్టెబిలైజ్డ్ పాత్లోకి వచ్చింది. చాలా కేసులు కూడా ఈ క్రమంలో పడ్డాయి, హైడ్రా మీద పడ్డాయి, కాదనట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ బతుకమ్మ కుంట అనేది దాని మీద సరే అది కోర్టు పరిధిలో ఉన్నది, దాంట్లో మేము కంటెంప్ట్ కూడా ఉన్నది. బట్ ఏంటంటే పాత డేటాతోటి మేము రిలీజ్ చేసాం కూడా, శాటిలైట్ డేటాని 1970లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసాం, గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేసి మా జిఐఎస్ టీమ్ తోటి దాన్ని సూపర్ ఇంపోజ్ చేస్తే స్పష్టంగా అక్కడే పడుతుంది. అట్లానే నాసా సంబంధించిన ల్యాండ్సాట్ అనే శాటిలైట్ తీసిన ఇమేజెస్ని కూడా తీసుకొని దాన్ని 1980స్లో 1990స్లో బతుకమ్మ కుంటని తీసుకున్నటువంటి ఆ ఇమేజెస్ని ప్రజెంట్ గూగుల్ ఎర్త్ మీద సూపర్ ఇంపోజ్ చేస్తే కూడా ఎగ్జాక్ట్గా అక్కడే పడుతుంది. అంటే దేర్ ఇస్ అ వాటర్ బాడీ అనే స్పష్టం. ఇరిగేషన్ నోటిఫికేషన్, ఇరిగేషన్ మ్యాప్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1970లో గెజెటర్ నోటిఫికేషన్ ఇచ్చారన్నమాట. దాంట్లో స్పష్టంగా అక్కడ బండ్ ఉన్నట్టు, కట్ట ఉన్నట్టు, అవన్నీ కూడా చెరువు ఉన్నట్టు అక్కడ ఎవరిని అడిగినా కానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో ఈ నేపథ్యంలో రకరకాల కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలామంది దీంట్లో భూమిలో పట్టాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, శిఖం పట్టాలు అనవచ్చు, రెగ్యులర్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చేసేదాన్ని మేము దాన్ని తప్పట్టేది ఏముండదు, లీగల్ రైట్స్ ఉంటాయి. దీన్ని కూడా హైడ్రా ఎదుర్కొంటుంది. లీగల్ ఇష్యూస్ వస్తాయి నెక్స్ట్ 10 ఇయర్స్లో. అట్లానే దీంతోపాటు నోటిఫికేషన్స్ చేయటం ఉండాలి, బౌండరీస్ హద్దులు నిర్ధారించడం చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి ఏదంటే మనకి ఫ్లడ్ మోడలింగ్ కూడా తయారు చేయడానికి కూడా హైడ్రా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో ఫ్లడ్ మోడలింగ్ చేసి ఎంత వర్షాలు వస్తే కనుక ఏ ప్రాంతాలకి ఎక్కడ ఏ మోతాదులో ఉంటుందనేది కూడా ఇది ఉంటుంది. పార్కులు కూడా మనం 100 పార్కుల్ని వీ కుడ్ టేక్ ఇట్ బ్యాక్. దాదాపు మోర్ దెన్ 130 పార్క్స్ని ఏదైతే కనుక ల్యాండ్ గ్రాబర్స్ కొట్టేయాలనుకున్నారో వాటిని తీసుకొని అవన్నీ మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చి ఇప్పుడు ఆ పార్క్స్ని కూడా మనం డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే లాట్ ఆఫ్ వెజిటేషన్ కెన్ కమ్ అప్. అండ్ దీంతోపాటు అంటే 80,000 కోట్ల ఆస్తులకు అంత దాని వాల్యూ ఉన్నటువంటి 2,100 ఎకరాలని హైడ్రా కుడ్ టేక్ ఇట్ బ్యాక్. అండ్ మాకున్నటువంటి సమాచారం 10 లక్షల కోట్ల పైన ఆస్తులు ఇవన్నీ కూడా ఎంక్రోచ్ అయ్యున్నాయి అనేటటువంటిది ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకా ఎక్కువ ఉండొచ్చు కూడా, ఇంకా దీంట్లో ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్ ఇట్లాంటి కలిపితే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో కానీ, బట్ దిస్ ఈజ్ ద ఉన్నటువంటి సినారియో. ఇవన్నీ కూడా ప్రజల భూములు, ప్రజల ఆస్తులు.
ఇది ఎవరో కొంతమంది స్వార్థపరులు, భూ కబ్జాదారులు వాళ్ళ చేతుల్లో ఇది వాళ్ళ కబందాస్తాలో వాళ్ళు ఉన్నదాన్ని వెనక్కి తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద లాంగ్ టర్మ్. ఇది నోటిఫై చేయాలి. నోటిఫై చేసిన ఊరినే రూల్స్ నోటిఫై చేయడం కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేసి దానికి కావాల్సిన పవర్స్ని తీసుకోవాలి. సో లేక్స్ని రిజ్యూనేట్ చేయాలి. ఎన్ని లేక్స్ మీరు జస్ట్ ఇమాజిన్, మీరు 1300 లేక్స్ ఉన్నాయి హైదరాబాద్లో, 1360 లేక్స్, ఇది క్యూర్ రీజియన్ దాకా, అంటే ఔటర్ రింగ్ రోడ్ దాకా. ఈ 1360లో ఓన్లీ 700 అండ్ ఆర్డ్ చెరువులే నోటిఫై అయినాయి అనమాట. అంటే ఆన్ రికార్డ్ వచ్చినాయి. 600 చెరువులు అసలు రికార్డు మీదే లేవు. అంటే అసలు అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఉన్నాయా, లేకపోతే విలేజ్ కెడస్ట్రల్ మ్యాప్లో ఉన్నా కానీ కూడా అసలు రికార్డు మీదకి రాలేదు. సో దాన్ని కూడా రికార్డు మీదకి తీసుకొచ్చి అవి కూడా కాపాడుతూ చిన్న చిన్న 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న చాలా చెరువులు కుంటలు ఉన్నాయన్నమాట. అన్నింటిని కూడా వెనక్కి తీసుకుంటూ మనం ఈ క్రమంలో చేస్తే గనక, ఈ లేక్స్ అన్నింటినీ మనం డెవలప్ చేస్తే కనుక, జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు లేక్ అనే దాన్ని మేము ఊరినే ఒక చెరువులాగా చూడలేదు. అంటే జస్ట్ అదే అక్కడ పార్కును డెవలప్ చేస్తున్నాం, పిల్లల ప్లే ఏరియాస్ డెవలప్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం చూసాం సనాతన ధర్మ గురించి మన వాళ్ళు చక్కగా చెప్పారు పెద్దలు. సో పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయి, ఎటువంటి ఇంట్లో వాళ్ళు టీవీలకో సెల్ ఫోన్కో లేకపోతే ఇది ఏది ఇప్పుడు అంతా ఈ నెట్ఫ్లిక్స్ అనో లేకపోతే ఇటువంటి వాటికి కాకుండా బయట చిన్నప్పుడు ఆడుకునేటటువంటి ప్లే గ్రౌండ్స్ ఇప్పుడు అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి లేక్ అనేది అందరూ కూడా ఇది ఎస్ వీ హ్యావ్ ఏ స్టేక్ ఇన్ ద లేక్ అనే దాంట్లో తయారు చేసేటట్టు, పిల్లలు వచ్చేటట్టు ఉండాలి, ఆడుకోవడానికి వస్తారు, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, పెద్దలు వస్తారు, వాకింగ్కి వచ్చేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వస్తారు, మహిళలు వస్తారు, 10 మంది కలిసి మాట్లాడుకోవటానికి, వాళ్ళకు కూడా వాకింగ్ చేసుకోవడానికి, విషయాలు తెలుసుకోవడానికి ఒకళ్ళ గురించి, అంటే ఒక కమ్యూనిటీ యాక్టివిటీ జనరేట్ చేయడానికి ఒక చెరువు అనే దాన్ని ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా ఆ నేపథ్యంలో ఈ చెరువులన్నింటినీ కూడా ఈ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 10 yearsలో 1100 చెరువులు మనం డెవలప్ చేసి మంచి గ్రీనరీ తోటి వాటర్ ఉంటే కనుక గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. నాకు మన ఎవరో కుకట్పల్లి నుంచి వచ్చారు కొంతమంది, వాళ్ళు వచ్చి సార్ ఈసారి మా దగ్గర చెరువులు పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఇది మీరు ఆ చెరువు డెవలప్ చేశారు, దాంతో మాకు చుట్టూ ఇంతకుముందు నీళ్ళు ఉండేది కాదు, అసలు ట్యాంకర్లు పోయేవాళ్ళం, ఇప్పుడు మేము ఎవరో ట్యాంకర్స్ పెట్టలేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్. మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, ఎన్వైరన్మెంట్ బాగుపడుతుంది, ఈ కబ్జాలు ఇవన్నీ కూడా నియంత్రించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీంతోపాటు మనకి వాతావరణంలో మార్పులు వస్తాయి. ద బేసిక్ కల్చర్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ చేంజ్ అనమాట. మన బేసిక్ కల్చర్ ఏంటంటే భూములు కొట్టేయటాలు, లేకపోతే ప్రభుత్వ భూములైనా ఒక సర్వే నెంబర్ చూసి ఒక దగ్గర కట్టటాలు, ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర కట్టటాలు, ఇవన్నీ దే ఆర్ బీయింగ్ నౌ ఫైన్ ట్యూన్డ్ అనమాట. అంటే ఒక బెటర్ డైరెక్షన్లో సొసైటీ మూవ్ అవ్వటానికి హైడ్రా అనే సంస్థ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ గారు, మన వేటి న్యూస్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ సార్.